తమ్ముడు తాంబూలము కాదండి. పాండ్యతో సహా ప్రపంచ దేశాలన్నీ పాపలతోని సందులు గొంతులు తిరిగిన తర్వాత మన తమ్ముడు ఆ కొంప కనపడకుండా ఉండడం కోసం గిల్లి నవ్వులుతాడు చూడండి. అందుకే మన తమ్ముడికి తాంబూలం అని పేరే కరకష్టం అనిపించింది నాకు. మరి అందరినీ పత్తిపూసలు పాపారావు గారు అంటారు కదా, ఈ మరొక పత్తిపూస గురించి చెప్తే నేను రోజుకి ఒక పత్తిపూసల కాదు, ఈయన చిత్రగుప్తుడు అనుకున్నాడు, ఒక్కొక్కరు సెట్టాలు ఇప్పుతున్నాడు. కాదండి, ఎంత బాగా చెప్తాడు కురుక్షేత్రం గురించి, కర్ణుడి కవచకుండలాల గురించి ఎంత కరకష్టకి చెప్తాడు మన తమ్ముడు చెప్పినట్టు ఎవరు చెప్పరు. తమ్ముడు కాదు, కరోనా టైంలో కాయ కష్టం అంతా కష్టాజితం అంతాను అందరూ కాదు, నువ్వేమో కరోనా టైంలో నువ్వు కష్టపడి పైకి వచ్చినడువే, నీ కష్టం అంతా అనవసరంగా కాదు, ఈ బీజులు ఆ బీజులు దిగి బికినీలు వేసుకున్న పిల్లలందరికీ అనవసరంగా నీ పాపలకు సందులు గొంతులు తిరిగి నువ్వు అనవసరం పాడు చేసావు. కానీ సోను సుధ అలాగేడు చెప్పు కాదు, సినీ ఫీల్డ్ నుంచి సంపాదించినంత కాయ కష్టం చేసిన ప్రతి వాళ్ళకి కడుపు నింపడం కోసం కొంత డబ్బు తప్పు కాదు. కడుపు నింపడం పాపం ఎంత లక్ష మందికి బాగు చేసాడు, నువ్వే చెప్తాను. నువ్వు నీ ఉద్దేశంలో నువ్వు ఒకరికైనా బాగు చేసావు చెప్పు. నువ్వు పైసలన్నీ పాపల కోసం పాడు చేస్తే వాళ్ళు కష్టాజితం అంతా కాయ కష్టం చేసిన వాళ్ళు వినియోగించారు. ఆడు తిరిగి ఇటు చేసినా నీకంటే 100 లక్షలు ఫార్ బెస్ట్ అని అనిపించింది. కోడరిస్తే తెల్లతుందా, కుక్కరిస్తే తెల్లతా చెప్పు. నువ్వు రోజుకి ఒకలా శత్రుగుప్పులను సెట్టాలు ఇప్పినా కూడా ఆ సెట్టాలు కాదు మాకు ఎవరికైనా పడుకుంటున్నాయి. కాబట్టి నువ్వు కొన్ని రోజులు ఆపేస్తావా, ఆపకపోతే మేము ఇలాగే మాట్లాడుతుంటాం. ఎందుకు వచ్చింది అనవసరం బీపీ పెరుగుతుంది మాకు. కొన్ని రోజులు ఆపివా తమ్ముడు, నిజంగా కాదు. ఎంత కరకసగా రేపు ఇంకొకటి గురించి చెప్తాను అంటాను. ఎవడి గురించి చెప్తున్నావు చెప్పు. నీలాంటి పెచ్చన కొడుకులు అందరూ నీ వీడియోలు చూడాలి. ఒక్కొక్కరు మొదలెట్టారు కావాలి వీడియోలు, ఒకరి తర్వాత ఒకరు తప్పులు అందరిది తప్పులు అంటాను. నువ్వేది పెద్ద ఉత్తమమైన వాళ్ళగా కాదు. అంత కష్టపడి వాళ్ళ కష్టాజితం అంతా పేదోడు కాయ కష్టం చేసినాడు కడుపు నింపడం కోసం ఆ కరోనా టైంలో అందరూ వినియోగించారు. నువ్వు అందరూ ఎదవలు అంటాను, నువ్వు అక్కడ పోయి మంచి అంటున్నావు. ఇదే నాకు అర్థం అవ్వలేదు.